ఇండియాలో ఉన్న చాలా మంది వ్యక్తులు చదువు పూర్తయిన తర్వాత మంచి జాబ్ కోసం చాలా కష్టపడి ట్రై చేస్తారు. ఫైనల్ గా ఒక మంచి జాబ్ వచ్చాక ఈసారి బాగా సంపాదించాలి, ఇల్లు కట్టాలి, ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అనుకుంటారు. ఇలా ప్రతిదీ ప్లాన్ చేసుకునే చాలా మంది వ్యక్తులు ముందు వాళ్ళ లైఫ్ కి ఒక ప్రొటెక్షన్ ని కల్పించాలి అనే విషయాన్ని మర్చిపోతారు. అంటే లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు మన ఫ్యామిలీ ఎంత సెక్యూర్ గా ఫీల్ అవుతుందో ఫ్యూచర్ లో కూడా అలాగే ఉండాలంటే దానికి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది తక్కువ ప్రీమియం అండ్ ఎక్కువ కవరేజ్ వచ్చే ప్లాన్స్ మీద ఫోకస్ చేసి నిజంగా ఫోకస్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలని నెగ్లెక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అప్పటి వరకు కట్టిన ప్రీమియమ్స్ లాస్ అవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి రావాల్సిన డబ్బు కూడా కోల్పోతారు. సో మీరు ఎంత తెలివైన వారైనా అప్పుడప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అతిపెద్ద ఫైనాన్షియల్ డిజాస్టర్స్ కి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పొరపాటును కూడా చేయకూడని 5 మిస్టేక్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెట్స్ బిగిన్. మిస్టేక్ నెంబర్ 1, చూసింగ్ ద రాంగ్ కవరేజ్ అమౌంట్. జనరల్ గా చాలా మంది ప్రజలు ప్రెజెంట్ వాళ్ళకి వస్తున్న శాలరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ సైజ్ ని మైండ్ లో పెట్టుకుని తక్కువ కవరేజ్ ఉన్న ప్లాన్స్ ని చూస్ చేసుకుంటారు, లైక్ 20 to 30 lakhs. కానీ ఈ కవరేజ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీకి ఏ విధంగా కూడా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ యొక్క మంత్లీ ఎక్స్పెన్సెస్ కి 50,000 ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 6 లక్షలు కావాలి. కానీ ఆ ఫ్యామిలీని మెయిన్ గా పోషించే వ్యక్తి 30 లక్షల ప్లాన్ మాత్రమే తీసుకున్నారు. ఒకవేళ ఈ వ్యక్తికి ఏమైనా అయితే ఈ 30 లక్షలు తన ఫ్యామిలీని కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కాపాడతాయి. మరి తర్వాత ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పిల్లల చదువులు, లోన్స్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇలా దేనికి కూడా ఈ 30 లక్షలు సరిపోవు. అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క కవరేజ్ కోసం ఒక సింపుల్ రూల్ ని సజెస్ట్ చేస్తారు. అదేంటంటే మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీ యాన్యువల్ శాలరీకి 10 to 15 టైమ్స్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ మీ శాలరీ 10 lakhs per annum ఉంటే మీ ప్లాన్ కవరేజ్ అనేది 1 to 1.5 crore ఉండాలి. అలా ఉంటే అది మీ పిల్లల ఫ్యూచర్ ని కూడా సెక్యూర్ చేస్తుంది. 1 crore టర్మ్ ప్లాన్ అంటే ప్రీమియం ఎంత ఉంటుందో అని చాలా మంది భయపడతారు. కానీ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ₹1,00,00,000 కవరేజ్ ని నెలకి కేవలం ₹595 నుండే అందిస్తుంది. అలాగే 2 కోట్ల కవరేజ్ ని నెలకి కేవలం ₹902 నుండే అందిస్తుంది. మీరు సాలరీడ్ ఇండివిజువల్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ వస్తుంది. అదే ఆడవాళ్ళకైతే లైఫ్ టైం ప్రీమియం మీద 15% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు సాలరీడ్ ఉమెన్ అయితే ఈ 2 బెనిఫిట్స్ కూడా మీకు వర్తిస్తాయి. దీనివల్ల టర్మ్ ప్లాన్ చాలా ఎఫోర్డబుల్ గా మారుతుంది. మిస్టేక్ నెంబర్ 2, ఇగ్నోరింగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. కొంతమంది వ్యక్తులు ఎక్కువ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకుంటారు కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసుకోరు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక సంవత్సరంలో వచ్చిన టోటల్ క్లెయిమ్స్ లో ఎన్ని క్లెయిమ్స్ ని సెటిల్ చేసిందో చెప్పేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ అనే ఇన్సూరెన్స్ కంపెనీకి 2025లో 100 క్లెయిమ్స్ వచ్చాయి. అందులో ఆ కంపెనీ 92 క్లెయిమ్స్ ని సెటిల్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 92% అవుతుంది. సో ఎక్కువ కవరేజ్ ఉన్న ప్లాన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ ప్లాన్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకుంటున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీస్ దగ్గర పాలసీ తీసుకుంటే పాలసీని క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి మీ క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేయడానికే చూస్తారు. అందుకే మీరు పాలసీ తీసుకునే ముందే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో చెక్ చేసుకుని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. ఇది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేషియో. ఎలిజిబుల్ క్లెయిమ్స్ ని వీళ్ళు జస్ట్ 3 hours లోనే సెటిల్ చేస్తారు. వీళ్ళు ఒక అడిషనల్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు తీసుకున్న పాలసీ నుండి మధ్యలోనే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ కింద అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం ని 100% వెనక్కి ఇస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్రెజెంట్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సిచ్యువేషన్స్ కి మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం చాలా ఇంపార్టెంట్. సో మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, వెయిటింగ్ టూ లాంగ్ టు బై ఇన్సూరెన్స్. జనరల్ గా చాలా మందికి ఇన్సూరెన్స్ అనగానే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అందుకే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోకుండా డీలే చేస్తారు. కానీ ఇన్సూరెన్స్ ని లేట్ గా తీసుకోవడం వల్ల మెయిన్ గా 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, హయ్యర్ ప్రీమియమ్స్. ఇన్సూరెన్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. అది డీలే చేసే కొద్దీ మీరు కట్టాల్సిన ప్రీమియమ్స్ పెరిగి మళ్ళీ అది మీ మీదే ఒక భారంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 25 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక వ్యక్తి ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే తను సంవత్సరానికి కట్టే ప్రీమియం యావరేజ్ గా 8,000 నుండి 10,000 ఉంటుంది. అదే వ్యక్తి ఇన్సూరెన్స్ ని నిర్లక్ష్యం చేసి 35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తీసుకుంటే అప్పుడు సేమ్ పాలసీకి 15,000 నుండి 18,000 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సెకండ్ డిసడ్వాంటేజ్, రెడ్యూస్డ్ పాలసీ ఆప్షన్స్. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు వచ్చే మెడికల్ కండిషన్స్ వల్ల పాలసీ యొక్క ప్రీమియమ్స్ పెరగడంతో పాటు మీకు ఉండే పాలసీ ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి.
అందుకే చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఇన్సూరెన్స్ ని మీరు యంగ్ అండ్ హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. మిస్టేక్ నెంబర్ 4, హైడింగ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. జనరల్ గా కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ చెప్తే ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియమ్స్ పెరుగుతాయనో, లేక వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ బయట పెడితే ఫ్యామిలీ ముందు పరువు పోతుందనో, వాళ్ళకి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కి చెప్పకుండా దాచిపెడతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ ని సెటిల్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మెడికల్ రిపోర్ట్స్ అన్నిటిని చెక్ చేసిన తర్వాతే క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తాయి. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని దాచిపెట్టి పాలసీ తీసుకోవడం చాలా ఈజీ, కానీ క్లెయిమ్ సెటిల్ చేయడం చాలా కష్టం. కేవలం బ్యాడ్ హ్యాబిట్స్ అనే కాదు, మీకు ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉన్నా, ప్రీవియస్ గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేసి పాలసీ తీసుకోండి. ఎందుకంటే మీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి చెప్తే మహా అయితే ప్రీమియంలో ఒక 1000-2000 పెరుగుతుంది. కానీ వాటిని దాచిపెట్టడం వల్ల తర్వాత మీరు లక్షల్లో లేదా కోట్లలో నష్టపోతారు. సో పాలసీ తీసుకునేటప్పుడు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అండ్ హానెస్ట్ గా ఉండటం వల్ల అది మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 5, నాట్ ఇన్ఫార్మింగ్ యువర్ ఫ్యామిలీ అబౌట్ ద పాలసీ. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చాలా రీసెర్చ్ చేస్తారు. మల్టిపుల్ పాలసీస్ ని కంపేర్ చేసి ఫైనల్ గా ఒక మంచి పాలసీని తీసుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ మీద ఒక నెగిటివ్ పెర్స్పెక్టివ్ ఉండటం వల్ల ఇది ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో అనే నెగిటివ్ ఫీలింగ్ తో పాలసీ గురించి కానీ నామినీ డీటెయిల్స్ గురించి కానీ వాళ్ళు ఎవరికీ చెప్పకుండా అలాగే దాచేస్తారు. ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే 2025 లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 25,000 కోట్ల రూపాయల డబ్బుని పాలసీ కట్టిన వాళ్ళు క్లెయిమ్ చేసుకోకుండా వదిలేశారు. దీనికి కారణం పాలసీ తీసుకున్న వాళ్ళు దాని గురించి ఇంట్లో చెప్పకపోవడమే. చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు, కానీ దాని గురించి ఇంట్లో తర్వాత చెప్దాంలే అని మర్చిపోతారు. అలా చెప్పకపోవడం వల్లే వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇలా అన్క్లెయిమ్డ్ అమౌంట్ గా మిగిలిపోయి ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గరే ఉండిపోతుంది. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే దాని గురించి మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడం మాత్రమే కాకుండా పాలసీ డాక్యుమెంట్స్ ని మీరు నామినీగా ఎవరు పేరు రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయాలి. నామినీ దగ్గర పాలసీ యొక్క ఫిజికల్ కాపీ అండ్ డిజిటల్ కాపీ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఫైనలీ ఇన్సూరెన్స్ ని ఎప్పుడూ ఒక ఎక్స్పెన్స్ గా చూడకూడదు. అది ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించే ఒక షీల్డ్ లాంటిది. అది ఎంత త్వరగా తీసుకుంటే మీ మీద అంత తక్కువ భారం పడుతుంది. సో మీరు కూడా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.